రాజకీయాలందు తమిళ రాజకీయాలు వేరు. ఇప్పటిదాకా ఎక్కడా జరగని సినిమాల్లోనూ చూడని ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉంటాయి తమిళ పాలిటిక్స్లో. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందు జరిగిన డ్రామా తమిళనాట మాత్రమే కాదు, నేషన్ వైడ్గా హాట్ టాపిక్గా మారింది. బాబోయ్, మామూలు ట్విస్టులు టర్నులు కావేవి. పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను మించిపోయింది తమిళ పొలిటికల్ డ్రామా. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇవ్వకముందు నడిచిన ఎపిసోడ్ నేషనల్ పాలిటిక్స్ లోనే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే చెప్పొచ్చు. ఒకటోసారి, రెండోసారి, ముచ్చటగా మూడోసారి, ఫైనల్ గా నాలుగోసారి. మొత్తం 4 సార్లు గవర్నర్ చుట్టూ తిరిగితే కానీ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించలేదు. ఫస్ట్ టైం వెళ్లినప్పుడు బలం లేదన్నారు, తిప్పి పంపారు. రెండోసారి కాంగ్రెస్ మద్దతుతో వెళితే విత్ ప్రూఫ్స్ కావాలి, వెళ్లిపోండన్నారు. ఇక మూడోసారి కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. విజయ్ కి మళ్లీ నిరాశే ఎదురైంది. ఇక నాలుగోసారి వెళితే గ్రీన్ సిగ్నల్ తోనే రావాలని భావించిన టీవీకే చీఫ్ విజయ్ అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేశారు. మద్దతిచ్చిన పార్టీల నేతలను సైతం వెంటేసుకుని లోక్ భవన్ వెళ్లారు. అయితే లోక్ భవన్ కు వెళ్లక ముందే విజయ్ కాన్వాయ్ కి బ్రేక్ పడింది. గవర్నర్ సాబ్ కేరళం వెళ్తున్నారు, నో అపాయింట్మెంట్ అని చెప్పాయి లోక్సభ వర్గాలు. దీంతో చేసేదేమీ లేక యూటర్న్ తీసుకుని ఇంటికొచ్చేశారు విజయ్. దీంతో అసలు తమిళనాట ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోందన్నది ఎవరికీ అర్థం కాలేదు. విజయ్ యూటర్న్ తీసుకొని వెళ్లి మళ్లీ తిరిగి ఇంటికి చేరుకోవడంతో అరవగోల కాసేపు అరవ కామెడీగా మారిపోయింది. గవర్నర్ లేరని చెప్పడంతో విజయ్ యూటర్న్ తీసుకొని అలా ఇంటికి చేరుకున్నారో లేదో కాసేపటికే వెల్కమ్ విజయ్ అని లోక్ భవన్ నుంచి మళ్లీ కాల్ వచ్చింది. గవర్నర్ కేరళం టూర్ క్యాన్సిల్ అయింది, మీరు రావచ్చని కబురు వెళ్లగానే విజయ్ దిగిన కారే మళ్లీ ఎక్కి లోక్ భవన్ వెళ్లారు విత్ సపోర్టర్స్ తో. దీంతో ఇక అప్పటిదాకా 3 గంటల పాటు సాగిన డ్రామాకు తెరపడింది. విజయ్ అండ్ టీమ్ తో సుమారు 2 గంటల పాటు చర్చించిన గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఫలితంగా 5 రోజుల హైడ్రామాకు ఎండకాడు పడింది. మొత్తం 3 గంటల పాటు సాగిన ఈ యూటర్న్ ఎపిసోడ్ ని యావత్ దేశం ఆసక్తిగా చూసింది. లోక్ భవన్ దాకా విజయ్ వెళ్లడమేంటి, వెంటనే యూటర్న్ తీసుకోవడమేంటి, మళ్లీ లోక్ భవన్ నుంచి పిలుపు రావడమేంటి, నిమిషాల్లోనే మళ్లీ కారెక్కి విజయ్ వెళ్లి గవర్నర్ ని కలవడమేంటి అన్న విషయాలు పాలిటిక్స్ లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న చర్చ తెగ నడుస్తోంది.